హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం యమ్మీ మొక్కజొన్న గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాం. అదే కార్న్ తోటి గారెలు అనమాట. సో చాలా ఈజీ రెసిపీ, చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ యమ్మీ కూడా ఉంటుంది. సో దానికోసం ఫస్ట్ ఇలా కార్న్ని తీసి పెట్టుకోవాలి. దీనికి స్వీట్ కార్న్ కాదు, నార్మల్ కార్న్ యూస్ చేయాలన్నమాట, నార్మల్ మొక్కజొన్నే. అండ్ మిర్చి, ఆనియన్ అండ్ కావాలంటే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఆనియన్ దీనికి కట్ చేయకూడదు అనమాట. మిర్చి, ఆనియన్ రెండు కూడా మిక్సీ చేసేయాలి, లేదంటే ఆయిల్లో వేసినప్పుడు ఏమంటారు ఆయిల్ స్పిల్ అవుతుంది అనమాట, లైక్ అది పగిలిపోతాయి అనమాట. సో మొక్కజొన్న, ఆనియన్, మిర్చి మూడు కూడా మిక్సీ వేయాలి. అండ్ కావాలంటే కరివేపాకు వేసుకోవచ్చు చిన్నగా కట్ చేసుకొని. అండ్ కొత్తిమీర కూడా కావాలంటే మిక్సీలో వేసేసుకోవచ్చు. ఇఫ్ నాట్ ఇలా కలుపుకునేటప్పుడు కరివేపాకు లాగా కూడా వేసేసుకోవచ్చు అనమాట. అండ్ మొత్తం అంతా మిక్సీ పట్టేశాక ఇలా బాగా మెత్తగా కలుపుకోవాలి. సరిపడా ఉప్పు వేసేసుకొని కలుపుకోవాలన్నమాట, అంతే. ఇంకా ఎలాంటి స్పైసెస్ అవసరం లేదు, బికాజ్ మొక్కజొన్న ఒరిజినల్ ఫ్లేవర్ తెలియాలి కదా. అండ్ కొద్దిగా జీలకర్ర కూడా వేశాను నేను. మీరు కావాలంటే కొంచెం వాము కూడా వేసుకోవచ్చు. అండ్ దీనికి ఎలాంటి బైండింగ్ ఏజెంట్ అవసరం లేదు, బికాజ్ కార్న్ మంచిగా పిండిగా ఉండిద్ది కదా. సో ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. అండ్ ఆయిల్ బాగా వేగాక నేను ఇలా చేయితోటి చిన్న ఫ్లాట్గా చేసేసి రౌండ్గా వేసేస్తున్నాను. మీరు కావాలి అంటే వడలాగా ఒక పేపర్ మీద అద్దేసి మధ్యలో హోల్ పెట్టి అలా కూడా చేసుకోవచ్చు. బట్ మాకు ఇంతే ఇష్టం అనమాట, ఈ టైప్ ఆఫ్ షేపే. సో మేము ఇలా చేసేసుకున్నాం. అండ్ దీనికి వచ్చేసి మొక్కజొన్న మరీ లేతగా ఉండకూడదు అండ్ మరీ ముదురుగా ఉండకూడదు అనమాట. ముదురుగా ఉంటే అస్సలు బాగుండవు, గట్టిగా వచ్చేస్తాయి. సో కొంచెం లేతగా మరీ ఇరిగిపోయేటట్టు కాకుండా మీడియంగా ఉంటే టేస్టీగా వస్తాయి. సో మొక్కజొన్న తీసుకునేటప్పుడు అది బాగా చూసుకోండి. అండ్ ఇప్పుడు మొక్కజొన్నల సీజన్ కదా, మంచిగా ఈ స్నాక్ చేసుకోవచ్చు. ఐ డోంట్ సే దట్ ఇట్స్ హెల్దీ, బట్ ఒకవేళ స్నాక్ ఏదైనా డీప్ ఫ్రై చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఆనియన్ పకోడీ ఇలాంటివి కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ ఇది కూడా నాకు మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను అనమాట. ఈవెన్ నాకు కూడా ఎప్పుడు తెలీదు, ఆఫ్టర్ మ్యారేజ్ చూశాను నేను మా అత్తయ్య గారు చేయడము. సో ఇది చేసే ముందు కూడా తనకు ఫోన్ చేసి రెసిపీ అడిగాను అనమాట. అండ్ ఇది స్వీట్గా కూడా చేస్తారు, లైక్ మిర్చి బదులు బెల్లం యాడ్ చేసి చేస్తారు. బట్ ఎందుకు నేను ట్రై చేయలేదు. సో అది ట్రై చేశాక ఐ విల్ షేర్ దట్ రెసిపీ టు. అండ్ ఇప్పుడు ఇలా గారెలు వేసాక 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. అండ్ వేయగానే వాటిని టచ్ చేయకూడదు, బికాజ్ అంటుకుపోతాయి అన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలు. హై ఫ్లేమ్ మళ్ళీ లో ఫ్లేమ్ రెండు కూడా సెట్ అవ్వవు దీనికి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చూసారుగా, ఈ కలర్ చాలా క్రిస్పీగా చాలా బాగుంటున్నాయి. తప్పకుండా ట్రై చేయండి, యూ విల్ లవ్ ఇట్ ఫర్ ష్యూర్. సో ఇలా మీడియం బ్రౌన్ కలర్ వచ్చేసాక తీసేసి పక్కన ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఐ ఫెల్ట్ ఇది ఆయిల్ కూడా కొంచెం తక్కువే పడుతుంది అనిపించింది నాకు. అండ్ కొంచెం టిష్యూస్ మీద వేసేసుకున్నారంటే అయిపోతుంది. యమ్మీ మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయాయి. అండ్ దాన్ని నేను సాస్తో పెట్టుకున్నాను. మీరు కావాలంటే పెరుగు లేదు ఏదైనా యూస్ చేయొచ్చు. కావాలంటే పికిల్తో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. సో చాలా ఈజీ రెసిపీ కదా, తప్పకుండా ట్రై చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దోస్ పిక్స్ ఇన్ మై ఇన్స్టాగ్రామ్, spurti_y3. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.